శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు. ప్రతి రోజుకి సంబంధించి ఇంపార్టెన్స్ ని కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా ముక్కోటి ఏకాదశి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురువు గారు, పౌర్ణమి ధనుర్మాసము, అందులో ఇది మార్గశిర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. మరి ఈ పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మా. ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి రెండు రకాలుగా ఇది ఫలితం ఇస్తుంది. ఏమిటది అంటే, మృగశిర నక్షత్రంలో వస్తుంది ఒకటి. చంద్రుడు మిథున రాశిలో ఉంటాడు మృగశిర నక్షత్రంలో, ధనస్సు రాశిలో రవి ఉంటాడు. ఈ కాంబినేషన్ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమిటి అంటే, సహజంగా మనకి పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఎక్కువగా మనం ఆచరించేది అమ్మవారి ఆరాధన ఆచరిస్తూ ఉంటాం. ఇది లలితా సహస్రనామాలు చదవడము, లేకపోతే చండీ పారాయణం చేయడము, లేకపోతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఈ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది వీళ్ళ పూర్వజన్మల్లో చేసినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ద్వారా కొన్ని కర్మలు ఉంటాయి చూసారా? అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా కర్మ అంటే, ఇప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యక్తికి ఏదో శిక్ష వేసారు, లేకపోతే మంచి రిలేషన్స్ని వాళ్ళు చక్కగా ఉన్నా సరే మీరు దాన్ని కొంచెం వాళ్ళు ఏం చేస్తారులే అనేటువంటి ఒక భావంతో ఇవాళ రేపు మనం చూడండి, వాళ్ళు బాగున్నా వీళ్ళు బాగోరు, చేతకాంతనంగా చూస్తారు బాగున్నా కూడా. అలా ఎవరైనా సరే చేశారు, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకంలో బుధగ్రహం పాడవుతుంది. అలాంటి సమయంలో అంటే నువ్వు మిస్కమ్యూనికేషన్ చేసావు కాబట్టి కమ్యూనికేషన్ కారక గ్రహంతోనే నీకు ఇబ్బంది అనేది రావాలి. నువ్వు ఈ జన్మలో నువ్వు బాగున్నా అవతల వాడు మిస్కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడు. నువ్వేం చేయకపోయినా గాసిప్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఈ పౌర్ణమి దేనికి ఉపయోగపడుతుంది అంటే, గాసిప్ స్ప్రెడ్డింగ్ని ఆపుతుంది. ఆపుతుంది అంటే అట్లాగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆఫీస్లో మనం అసలు ఆ పని ఏం చేయము, కానీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు దాని గురించి. ఇళ్ళ దగ్గర కూడా మనం ఏమీ చేయము, కానీ ఇంటి పక్కింటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. అర్థం కాదు, ఏమిట్రా చుట్టాల్లో ఈ గొడవ ఏమిట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది. మన కష్టం మనం పడుతుంటే వాళ్ళు అనుకునేది ఏంటి అనిపిస్తుంటది. కమ్యూనికేషన్ హౌస్లో చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు. ఇది పౌర్ణమికి కమ్యూనికేషన్ హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు, ఆ చంద్రుడు ఉన్న రోజు పౌర్ణమి అయింది. పౌర్ణమి రోజు, ఈ పౌర్ణమికి కనుక పర్టికులర్గా ఎలాగో మనకి ఈ యొక్క మార్గశిర మాసం అవుతుంది కాబట్టి, ఉదయం పూట నిద్రలేచిన వెంటనే ఉదయం పూట విష్ణు సహస్రనామాలు చేసుకొని, సాయంత్ర సమయంలో ఏది చీకటి పడ్డ తర్వాత చనివిడి నైవేద్యంగా పెట్టి, పాల గ్లాసు, చనివిడి, అరటిపళ్ళు, ఆకు, ఒక్క, గుర్తుపెట్టుకోండి, పసుపు, కుంకుమ అవన్నీ అందులో ఉండాలి. ఇంత గిన్నె తీసుకొని, మా నాన్నమ్మ చేసేది చిన్నప్పుడు పౌర్ణమికి, అందుకే నాకు అది గుర్తుంది. నాకు గుర్తుంది. అందుకే చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఎంత అంటే అసలు ఆ కలర్ అంత బంగారంలా మెరుస్తారండి. మా నాన్నమ్మ ఉండడం చనివిడి చేసేది, ఇంత చేసి అప్పట్లో వెండి పళ్ళెంలో పెట్టేవారు. ఇప్పుడంటే కొంచెం మనకి ఇది మారిపోయింది. చేసి అందులో ఆకు, ఒక్క, అరటిపళ్ళు, అదేవిధంగా ఆకు, ఒక్క, తమలపాకులు ఇవన్నీ పెట్టి, తాంబూలంలాగా అన్నీ పెట్టి చంద్రుణ్ణి చూస్తూ, అప్పుడన్నీ మనకి ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ ఎక్కువ పెరిగిపోయాయి, కానీ అప్పుడన్నీ ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ కదా, డాబా మీదకి తీసుకెళ్ళి పెట్టేవారు. పెట్టి లలితా సహస్రనామాలు కానీ, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవైనా సరే, లక్ష్మీ స్తోత్రాలు కానీ చదివేవారు. చదివితే ఏమయ్యేదంటే, ఈ కిరణాలు, చంద్రకిరణాలు దాని మీద పడి, ఆ స్తోత్రం చదువుతున్నంతసేపు ఆ చంద్రకిరణాలు దాని మీద పడడం వల్ల ఆ చనివిడిని అందరికి ఇంట్లో పంచేవారు. దానివల్ల ఏం జరిగేదంటే, ఇప్పుడు మనం చూడండి, ఇవాళ రేపు మనం ఆటిజం అంటున్నాం చూసారా, బుద్ధి సరిగా లేకపోవడం. వాళ్ళకి మనుషులు ఎదుగుతారు, ఒక 10 సంవత్సరాల లేకపోతే 8 సంవత్సరాల పిల్లల్లా ఉంటాడు, కానీ 3-4 years అంత బుద్ధే ఉంటుంది. లేదా ఇంట్లో సఖ్యత పెరగడం, అంటే ఒకరి మీద ఒకరికి ద్వేషాలు లేకుండా
అన్నదమ్ముల మధ్య కావచ్చు, తోడికోడళ్ళ మధ్యన కావచ్చు, ద్వేషాలు లేకుండా ఉండడం, అనవసరమైన గాసిప్స్ ఇందాక నేను మీకు అన్నాను చూసారా, అటువంటివి పెరగకుండా ఉండేవి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా బుధరాశుల్లో చంద్రుడుండగా ఏర్పడినటువంటి పౌర్ణమి అప్పుల నుంచి బయటపడేస్తుంది, అప్పుల బాధల నుంచి. ఎందుకంటే అప్పులకు కారకుడు బుధుడు, సర్వసాధారణంగా కుజుడు కూడా కొంత అవుతాడు. కాకపోతే ఇక్కడ రిలేషన్ ఏంటంటే కుజుడు బుధుడు కలిసి ఉన్నటువంటి రోజు పౌర్ణమి, ఈ రోజు అంటే ఈ రాబోయే పౌర్ణమి ఏదైతే ఉందో. ఎందుకు? మృగశిర నక్షత్రాధిపతి కుజుడు సహజంగా బుధరాశుల్లో ఉన్న చంద్రుడు మిథున రాశి కాబట్టి. సో ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే ఈ పౌర్ణమి చేసుకోవడం ద్వారా ఒకటి విష్ణు ఆరాధన చేస్తున్నారు, బాహ్యంగా కనబడేటువంటి లలిత ఆరాధన చేస్తున్నారు, ఇన్డెప్త్గా లోపల ఉన్నటువంటి బుధుడు బుద్ధికి అప్పులకి కారకుడైన రిలేషన్స్కి కారకుడైన బుధగ్రహానికి చేస్తున్నారు, కుజగ్రహానికి చేస్తున్నారు. పౌర్ణమి రోజు ఇప్పుడు మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వల్ల ఇంకొక బెనిఫిట్ ఏమిటి అంటే ఇక్కడ వివాహం అవ్వట్లేదని ఇబ్బంది పడుతుంటారు సార్. వివాహం అవుద్ది వీళ్ళకి, వివాహ యోగం ఒకటి ఇస్తుంది పౌర్ణమి. అయితే ఈ వివాహం ప్రత్యేకంగా కావాలి అని సంకల్పం చేసుకొని కనుక పౌర్ణమి చేసేవాళ్ళు గోధుమలు దానంగా ఇచ్చి చేయాలి, గోధుమలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నదానం చేస్తే కూడా మంచిది. ఈ పౌర్ణమికి వివాహం కావట్లేదు అనుకునే వారికి ఇది ఒక యోగం ఇస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి, అన్నదానం. అలాగే ఇంకోటి ఏంటంటే మిస్కమ్యూనికేషన్స్, అప్పులు, ఈ రిలేషన్స్ బాగుపడ్డము, అప్పులు పర్టికులర్గా తీరాలి అనుకునేటువంటి అపర్ణాయే నమః మంత్రం ఒకటి, విష్ణు సహస్రనామాలని కూడా, ఎందుకంటే మార్గశిర మాసం కాబట్టి చేస్తే కనుక 100% క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఉదయం ఉపవాసం ఉండాలి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒకటేనమ్మా గుర్తుపెట్టుకోండి, ఉపవాసము అనేటువంటిది మీకు ఓపిక ఉంటే చేయాలి, ఆరోగ్యం సహకరిస్తే చేయాలి, సహకరించట్లేదంటే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ తల్లి కూడా తన కొడుకు కడుపు మార్చుకోమని బాధగా ఉండమని చెప్పదు. అలాగే మనకి తల్లితో సమానం అమ్మవారంటే. సో అమ్మవారు ఎక్కడ అలా ఉండదు కదా, నా కడుపు ఆకలేసేస్తూ ఉంటున్నానే అన్నది కదా. కాబట్టి అది మనం అర్థం. సో మనకు ఓపిక ఉండి మనం చేయగలిగితే చేయవచ్చు, ఉపవాసం ఉండవచ్చు. లేదు అంటే భక్తి, ఉపవాసం అంటే ఉపవాసించడం భగవంతుడికి సమీపంగా, అంతే కదా గురుగారు. సో అలా ఉంటే సరిపోతుంది అంట. ముఖ్యంగా చనిమిడి నైవేద్యము, తాంబూలం ఇవ్వడము, పాలు, చంద్రునికి ముఖ్యమైన రెమెడీస్ ఇవి చేస్తూ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నటువంటి వారు నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తే చక్కగా పనిచేస్తుంది. చాలా 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 చక్కగా వివరించారు గురుగారు. అందరికీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు ఎలాంటి రెమెడీస్ చేయాలి, అదేవిధంగా ముఖ్యంగా వివాహం కావట్లేదని బాధపడే వాళ్ళ కోసం చాలా చక్కటి రెమెడీస్ ఇచ్చేసారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.